క్రైస్తవ మతస్థులకు నా విన్నపము. జై శ్రీరామ. రావణాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి, నాకు దేవతలు, దానవులు, రాక్షసులు, కిన్నెరలు, కింపురుషులు, పశుపక్షాదులు, క్రిమికీటకాదుల వలన చావులేని వరము కోరెను. అయితే మానవులు నన్ను చంపలేరు, మానవుల వల్ల భయము లేదు అని అన్నాడు రావణాసురుడు. బ్రహ్మ సరే అని తదాస్తు అనెను. అందువలన శ్రీమన్నారాయణుడే శ్రీరాముడుగా అవతరించి మానవుడులాగా నడిచెను. అయితే సీతమ్మ లేడిని కోరింది. శ్రీరాముడికి లేడి రాక్షసుడు అని తెలిసినా సీత కోరింది అని లేడి కోసము వెళ్ళెను. సీత లంకలో ఉన్నదని తెలిసినా శ్రీరాముడు మానవుడు కదా, అందుకని ఆంజనేయుడిని పంపించెను. శ్రీరాముడు భగవంతుడైన మానవులాగా సముద్రము మీద వారధి కట్టుకొని లంకకు వెళ్ళెను. సీతాదేవి లక్ష్మీదేవి అవతారమైన శ్రీరాముడు మానవుడులాగా ప్రజల కోసము సీతాదేవిని అగ్ని పరీక్ష చేయించాడు. దీని అర్థము ఏమిటి అంటే, రావణుడు ఎవరి వలన చావులేని వరము కోరెను, కానీ మానవుల ద్వారా చావులేని వరము కోరలేదు. క్రైస్తవ మతస్థులకు నా విన్నపము. మా హిందూ పురాణములు చాలా గూఢార్థముగా ఉంటాయి. జై శ్రీరామ.